ఫ్రెండ్స్, మనం ఏపీ సిఆర్డిఐ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ హాల్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ అద్భుతమైన నిర్మాణం జరిగింది. మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేశారండి. చక్కటి కుండీలు, పూల మొక్కలు అయితే పెట్టారండి. ఇప్పుడు మనం చేసే వర్క్ అయితే ఇదేనండి. నేను ఇలాంటి కుండీలు తయారు చేస్తాను, సిమెంట్లోని కాంక్రీట్ తోటి మంచి మంచి మోడల్స్ అయితే తయారు చేస్తాను. మన దగ్గర ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయండి, మంచి మంచి మోడల్స్ తయారు చేస్తాను. సిమెంట్ అందుబాటులో లేక ప్లాస్టిక్ వాడుతున్నారు చాలామంది. నాకు ఇలాంటి వర్క్ ఏమైనా ఛాన్స్ వస్తే కనుక మంచి డిజైన్లో అన్ని సైజులు తయారు చేస్తాను అనమాట. అదేంటి సంగతి. మొత్తానికి అయితే మన కాన్ఫిడెన్స్ హాల్స్ దగ్గరికి అయితే బ్లాక్ 1 దగ్గర అయితే ఉన్నామండి. 2, 3, 4 మొత్తం 4 ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఇవన్నీ కూడా మొన్న 13వ తారీఖు ఓపెన్ చేశారండి. చక్కటి గార్డెన్ తోటి అద్భుతంగా నిర్మాణం జరిగింది ఈ ఆఫీసులన్నీ కూడా. మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఎండ సూర్యుడు ఫోకస్కి దగదగా మెరుస్తుందండి అద్దాలు. ఆ బ్యాక్ సైడ్ కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్నమాట.
సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఈ రోడ్ కనెక్టింగ్ చేశారనమాట. ఇదండి సంగతి. ఇక్కడైతే ఇలా ఉంది పొజిషను. అద్భుతమైన నిర్మాణం అయితే జరిగింది. ఇంకా ఎదర కూడా ఎలా ఉందో, ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకసారి చూసేద్దాం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ బిల్డింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా లోపల టైల్స్ వర్క్, కరెంట్ వర్క్, అట్లాగే ప్లంబింగ్ వర్క్ మొత్తం చాలా వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారండి. బయట అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఈ క్వార్టర్స్ అనేది చాలా తక్కువ సమయంలో పని పూర్తి చేసుకొని త్వరగా ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ అధికారుల బంగ్లాలు అయితే చాలా స్పీడ్గా పనులు అయితే జరుగుతున్నాయండి. మొత్తానికి ఒక బిల్డింగ్ అయితే చాలా అద్భుతంగా నిర్మాణం అయితే జరిగిందండి. మనం చూసినట్టయితే చూడండి. ఇట్లా నిర్మాణం పూర్తి చేసుకుంటే అనమాట ప్రతి బిల్డింగ్ కూడా చక్కగా మోడర్న్ హౌస్ లాగా డిజైన్ చేయబడింది. మన ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే పనులు ఈ విధంగా జరుగుతున్నాయండి. ఈరోజు పండగ అవడం వల్ల వర్కర్స్ కొద్దిగా లేట్గా వస్తున్నారు, కానీ పనులు అయితే చేస్తున్నారండి. ఐకానిక్ టవర్స్ 3, 4, 5 దగ్గరికి అయితే వచ్చామండి మనం. ఇక్కడైతే మొత్తం చక్కగా అన్నీ రెడీ చేసుకున్నారన్నమాట. ఒక్కసారి పని మొదలు పెడితే నాన్ స్టాప్గా ఆగకుండా వర్క్ జరుగుతూనే ఉంటుంది. మొత్తం రూట్స్ వేసుకున్నారు, చక్కగా అన్నీ లైన్ చేసుకున్నారు అన్నమాట. 5వ నెంబర్ టవర్ దగ్గర అయితే పనులు ఈ విధంగా జరుగుతున్నాయండి. ముఖ్యంగా ఇక్కడ జరిగే పని ఏంటంటే ఐకానిక్ టవర్స్కి ఇక్కడ 3 టవర్స్ నిర్మాణం జరుగుతుంది. ఒకటి 5వ నెంబరు, 4వ నెంబరు, 3వ నెంబరు. వీటన్నిటికీ కూడా ముందు ఒక సమస్య ఉందండి. చుట్టూ అవుట్ సైడ్ వచ్చేసి మనకి ఒక రోడ్ ఒకటి వెళ్తుంది అనమాట. ఆ రోడ్డుకి మధ్యలో తగిన వాటర్ వచ్చేస్తుంది కదా వర్షానికి. అది రాకుండా ఉండడానికి ముందు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్తో పాటుగా సైడ్ వాల్స్ అనేది నిర్మాణం జరుగుతుందండి. ఒక్కసారి ఈ సైడ్ వాల్స్ నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంకొక స్టేర్ పూర్తయిన తర్వాత ఇది మొత్తం గ్రావెల్ మట్టి తోలేస్తారనమాట. తోలిన తర్వాత అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ అనేది చాలా స్పీడ్గా జరగడానికి ఏర్పాట్లు అయితే
పనులు చేస్తున్నారు. అక్కడ రాడ్ బెండింగ్ వర్క్ చేస్తున్నారండి సైడ్ వాల్స్కి. ఇదండి, ఇలా జరుగుతుంది ఇక్కడ వర్క్ అయితే. ఇక్కడ పవర్కి సంబంధించిన ప్లాంట్ నిర్మాణం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఎల్ఎన్టీ సంస్థ వారు అసెంబ్లీ నిర్మాణం, అట్లాగే ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేపట్టారు కదా, వాటికి సంబంధించిన ఇక్కడ మొత్తం ప్లాంట్ అనేది రెడీ చేసుకున్నారు. సిమెంట్, కాంక్రీట్ మిక్సింగ్, అలాగే వీళ్ళకి సంబంధించిన మెటీరియల్ మొత్తం, మిషనరీస్ మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. దానికి ఏంటంటే వీళ్ళు వర్క్ చాలా స్పీడ్గా జరగడానికి ఇక్కడ పవర్ అనేది చేసుకున్నారనమాట నిర్మాణం. దీని ద్వారా ఏంటంటే వర్క్ చాలా స్పీడ్గా అనుకున్న టయానికి సకాలంలో వర్క్ కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఇలాంటి గొప్ప గొప్ప సంస్థ వారు చాలామంది అయితే వస్తున్నారండి. వచ్చి అమరావతి డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్లో భాగంగా వీళ్ళంతా కూడా వాళ్ళ వంతు వర్క్ కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. పక్కనే ఆనుకొని ఎన్సీసీ కంపెనీ వారు కూడా ప్లాంట్ రెడీ చేసుకున్నారండి. ఇక్కడ ఈ కంపెనీ వారు ప్లాంట్ ఏంటంటే హైకోర్టు భవనం నిర్మాణం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు అనమాట. ఇటు సైడ్ పవర్కి సంబంధించింది మొత్తం కూడా రెడీ చేసుకున్నారు. ఒకసారి ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ అయితే అది చాలా స్పీడ్గా నాన్ స్టాప్గా పనులు ముందుకు పరిగెడతా ఉంటాయి. మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నారు అనమాట. నాకు తెలిసి ఇంకొక 4-5 రోజులు 10 రోజుల్లో అన్ని పనులు కూడా వేగవంతం చేసుకుంటారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనులు, చిన్న చిన్నవి అంటే ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయండి. ఓ పక్క పనులు జరుగుతూనే ఉన్నాయి, అన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ అధికారులు, చిన్న స్థాయి ఉద్యోగస్తులు, అలాగే ఇది 3వ కేటగిరీ 4వ కేటగిరీ ఉద్యోగస్తులకి సంబంధించిన బిల్డింగ్స్ కూడా ఈ విధంగా స్టార్ట్ చేశారండి. ఇవన్నీ బ్లూ కలర్ మ్యాట్లు పైన అన్నీ మొత్తం సెట్ చేసుకుంటున్నారండి పైన వర్క్ చేయడానికి. అంతకుముందు గ్రీన్ కలర్ మ్యాట్లు ఉండేవి, అవన్నీ పాత అయిపోయినాక తీసేసి ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఒక్కొక్కటిగా అన్ని పనులు చేసుకోవడానికి అంత ఏర్పాట్లు అయితే చేసుకున్నారనమాట. ఈరోజు పండగ అండి, దీపావళి పండగ అవడం వల్ల కొంచెం వర్కర్స్ అక్కడక్కడ కనపడతలేదు. లేదంటే రోజు ఈ టయానికి ఫుల్గా ట్రాక్టర్లతోటి లారీల మీద ఇట్లాగా వాళ్ళు యూనిఫామ్ వేసుకొని వర్క్ అనేది చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇంకా రాలేదు, సెలవు తీసుకున్నారో లేదా ఇంకా ఒక 1-2 గంటలు లేట్గా వస్తారనేది తెలియదు అనమాట. నేనైతే పొద్దున్నే వచ్చేసాను కదా. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇటు ఈ బిల్డింగ్స్ చూసుకొని ఎదరికి ఈ రూట్లో వెళ్ళి అక్కడికి వెళ్తే మనకి విట్ కాలేజీ, ఇంకో కాలేజీ ఒకటి ఉందండి ఎదర, అవి కూడా చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఈ కాలేజీ నిర్మాణం పనులు కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని ఇక్కడ మన విద్యా సంస్థల వారు విద్యను అందిస్తున్నారండి. ఇది మనకు కనపడేది విట్ కాలేజీ అన్నమాట.
విట్కాలి చాలా పెద్దగా నిర్మాణం జరిగిందండి. లోపల చాలా అద్భుతంగా అన్ని గ్రీనరీ కానీ బిల్డింగ్స్ కానీ అంతా డిజైన్ చేయబడ్డాయి.